ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రి ఫార్మ్ హౌస్. యాక్చువల్గా ఈ మైత్రి ఫార్మ్ హౌస్ ఎక్కడ ఉందంటే మనకి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూస్తే మనకి కొండపోచమ్మ డ్యామ్ కనిపిస్తుంది అనమాట. సో బిసైడ్ కొండపోచమ్మ సాగర్ డ్యామ్, విలేజ్ వచ్చేసి మామిడాల, మండల్ ములుగు, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట అనమాట. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉన్నదో. ఏరియా అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. చుట్టుపక్కల వాళ్ళకి రిసార్ట్ చాలా దగ్గరగా ఉంటది. మేము చాలా రిసార్ట్స్ చూసాము, కానీ ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. ఫైనల్ గా అయితే ఈ మైత్రి ఫార్మ్ హౌస్ కి అయితే వచ్చాము. ఇది చాలా రీజనబుల్ గా ఉంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకైతే అంబియన్స్ చాలా బాగా నచ్చింది. లార్డ్ బుద్ధ చూడండి ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ లైట్ సెట్టింగ్స్ తో అక్కడంతా కలర్ఫుల్ అనిపించింది. నేను చాలా సేపు అక్కడ నిల్చొని చూసాను. నాకైతే ఒక ట్రెమాండస్ పాజిటివ్ ఎనర్జీ ఫీల్ వచ్చింది. రిసార్ట్ అంతా కూడా ఓపెన్ గార్డెన్ అనమాట. లైట్ సెట్టింగ్స్ తో అంతా కలకల్లాడిపోతుంది. నేనైతే చాలా ప్లేసెస్ లో ఫొటోస్ దిగాను. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్ళాము, మంచి బ్యాక్గ్రౌండ్ కనిపించింది అని అంటే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి, ఖచ్చితంగా ఫోటో దిగాల్సిందే కదా. నేనైతే చాలా ప్లేసెస్ లో ఫొటోస్ దిగాను. నాకైతే నిజంగా ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో. నేచర్ మాత్రం అసలు ఎంత బాగుందో. అంత విలేజ్ సెటప్స్ లాగా ఉన్నాయన్నమాట విల్లాస్. మేమున్న విల్లా ఇదే అనమాట. ఇంకా ఇలా చాలా విల్లాస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. బయట సెటప్ చూస్తేనే అదిరిపోయింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకి పార్టీ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇలా మనం ఏం చేసుకోవాలన్నా అన్నిటికీ అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్ చేశాము. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. వాల్స్కి చూడండి ఎంత బాగున్నాయో, పిల్లలకి అట్రాక్టివ్గా. మేమైతే సెలబ్రేషన్ ఇక్కడే చేసాము. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇటువైపు చిన్నపిల్లలకి, ఇంకా అటువైపు పెద్దవాళ్ళకి అనమాట. ఇంకా రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. రిసార్ట్లో మేము తీసుకున్న రూమ్ అనమాట. అసలు ఎంత స్పేషియస్గా ఉందో. ఇది లివింగ్ రూమ్ చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద సోఫాస్, మంచి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంది. ఇంకా చూడండి కిచెన్ కూడా ఉంది. ఇంకా మనం ఏదైనా తీసుకొచ్చుకొని ఇలా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ రూమ్లో. ఇంకా ఇది ఒక మినీ బార్ అనమాట. ఇంకా బాయ్స్ పార్టీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ కూడా ఉంది. చిన్న ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాము. ఓన్లీ వాటర్ బాటిల్సే ఉన్నాయి. సో ఇదొక రూమ్ అనమాట, బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. ఇది ప్రస్తుతానికి లాక్ చేశారంటే నేను మళ్ళీ చూపిస్తాను. మనకు ఒకవేళ కుక్ చేయడం వీలవ్వకపోతే ఇక్కడ చెఫ్ కూడా ఉన్నారనమాట. వాళ్ళే కుక్ చేసిస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మాకైతే కుదరలేదు, సో మేము ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాము ఇక్కడే. వావ్, బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. చాలా పెద్దగా ఉంది రూము. ఏసీ కూడా ఇచ్చారు, మంచిగా హాయిగా పడుకోవచ్చు. కబోర్డ్స్ చూడండి మనం చాలా పెద్దగా ఉన్నాయి. మనం ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. మేము ఆల్రెడీ లగేజ్ పెట్టాము. క్యాబినెట్స్ కూడా చాలా ఇచ్చారు. మనకి రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఉంది. ఇంకా వాష్రూమ్ చూద్దాము. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్లీజర్ ఉంది. ఇంకా షవర్ కూడా ఉంది. చూస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తేనేమో అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా. అదొక స్టేజ్ అనమాట. బర్త్డే పార్టీస్ కానీ, ఇంకా మ్యారేజ్ డేస్ కానీ, ఇంకేదైనా సెలబ్రేషన్స్, 21st ఫంక్షన్స్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా వీకెండ్స్లో కూడా మనం ఇక్కడ రావచ్చు. ఎందుకంటే వీక్ డేస్ అంతా వర్క్ చేసి మనకి రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడికి వచ్చి మంచిగా హాయిగా స్పెండ్ చేయొచ్చు. మన పిల్లలకు కూడా చాలా, అంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు ఇంట్లో కూడా ఉండొద్దు మనం. అప్పుడప్పుడు మనం బయట వేరే ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. హాయ్, సూపర్. ఇక్కడ టేబుల్ షెల్టర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. నిజంగా బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ ఆ టేబుల్స్ మీద కూర్చొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మళ్ళీ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అంత గ్రీనరీతో మనం మంచిగా ఫ్రెష్ ఎయిర్ కూడా తీసుకోవచ్చు.
ఈ రిసార్ట్ అయితే డే టైంలో అయినా నైట్ టైంలో అయినా అదిరిపోయిందనమాట. మా పిల్లలైతే ఆ లయన్ బొమ్మల మీద కూర్చొని అబ్బా అస్సలు రావట్లేదు, బాగుంది కదా పెద్ద లయన్ చిన్న లయన్, ఐ లవ్ మైత్రి అనేసి ఉంది. చూడండి వ్యూ మాత్రం అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ నాకైతే ఈ గార్డెనింగ్ చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లాంట్స్ కూడా అన్ని గ్రీనరీగా భలే మెయింటైన్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి కపుల్ రూమ్స్ అనమాట, కపుల్స్కి కూడా సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. పిల్లలకి చూడండి ప్లే ఏరియా ఎంత బాగుందో, మా పిల్లలైతే అస్సలు వదలలేదు, అన్ని రకాల గేమ్స్ ఆడుకోవడానికి ఉందన్నమాట. అసలు ఆడి ఆడి టైర్డ్ అయిపోయినారు మా పిల్లలు, అయినా కానీ ఆడతానని అంటున్నారు. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్లే గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా విశాలంగా ఉంది కదా. ఇక్కడైతే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, ఇలా అన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. Say hello Tanmay. Super. అరే ఇది పట్టాలి, ఇది పట్టు. రెడీ అందరు దూరాలి, రెడీ నా దిక్కు దూరాలి, నా దిక్కు రెడీ, అదే నా దిక్కు దూరాలి. చూడు చిన్నోడు తనుష్ చూడు, రెడీ రైట్.